హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మనం పక్కా కొలతలతో చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనిని రైస్లో కానీ దోశ చపాతీ దేనిలో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడికి బోన్స్తో కానీ బోన్లెస్ చికెన్తో కానీ పచ్చడి పట్టుకోవచ్చండి. నేనైతే 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా చికెన్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక మందపాటి గిన్నె లేదా మూకిళ్ళలోకి తీసుకోండి. పచ్చడి కోసం తీసుకునే చికెన్ పీసెస్ ఈ సైజులో ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇవి ముక్కలకు బాగా పట్టేటట్టు కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు మనం మసాలాలను తయారు చేసుకుందామండి. ముందుగా అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించండి. మెంతులు మాడకుండా దోరగా వేయిస్తే చాలా రుచిగా ఉంటాయండి. పచ్చిగా ఉంటే చేదు వస్తుంది. తర్వాత దానిలో 2 స్పూన్ల ధనియాలు, 4 యాలకులు, 2 చెక్క, 6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి, 1 స్టార్ అనాసు, 10 మిరియాలు, ఈ హోల్ గరం మసాలాను వేసుకుని 2 నిమిషాలు వేయించి దానిలో 2 స్పూన్ల ఆవాలు వేసి ఆవాలు వేడెక్కిన తర్వాత ప్యాన్ దించి పక్కకు పెట్టి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన మసాలాలని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడి చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చికెన్లో నీరంతా బయటకు వచ్చింది కదండి. ముక్కల్లో నీరంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ముక్కకు ఎక్కడా తడి లేకుండా నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించండి. ఇలా కలిపేటప్పుడు ముక్కలు విరిగిపోకుండా చూసుకోండి. ముక్కలలో నీరు పూర్తిగా ఇలా ఎగిరిపోయినప్పుడు గిన్నెని దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకుని 400 ml ఆయిల్ పోసుకుని ఈ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఉడికించిన చికెన్ను నూనెలో వేసి దోరగా వేయించండి. ముక్కలను డార్క్ కలర్ వచ్చే వరకు వేయించకండి. అలా వేయించితే ముక్కలు గట్టిపడతాయి. అందుకని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించి వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా 2 సార్లుగా మనం తీసుకున్న చికెన్ని వేయించుకోండి. ఇలా చికెన్ మొత్తం వేయించుకున్న తర్వాత అదే నూనెలో 2 స్పూన్స్ అంటే 60 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసింది తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అడుగంటకుండా కలుపుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి దానిలో 50 గ్రామ్స్ సాల్టు, 50 గ్రామ్స్ కారం వేసి బాగా కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు వేసి కలపండి. దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి మసాలాలు ముక్కలకు బాగా పట్టేటట్టు కలపండి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ప్యాన్ను కిందకి దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు 3 లేదా 4 నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి పొడిగా తుడిచి జ్యూస్ తీసి గింజలు లేకుండా ఫిల్టర్ చేసి 60 ml నిమ్మరసాన్ని చికెన్ పచ్చడిలో కలపండి. 1 kg పచ్చడికి 60 ml నిమ్మరసం పడుతుందండి. నిమ్మరసం వేసిన తర్వాత చికెన్ పచ్చడిని బాగా కలపండి. దీనిని ఒక గాజు బౌల్లోకి తీసుకుని మూత పెట్టి 1 డే పక్కన పెట్టండి. 1 డే తర్వాత పచ్చడిలోని నూనె అంతా ఎలా పైకి వచ్చిందో చూడండి. దీన్ని మరోసారి బాగా కలిపి ఒక సీసాలో స్టోర్ చేసుకోండి.
కలర్ మారకుండా కొత్త పచ్చడిలాగా టేస్ట్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. బయట 1 నెల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. కమ్మనైన వాసనతో ఎంతో రుచిగల చికెన్ పచ్చడి తయారైందండి. ఇప్పటి వరకు చికెన్ పచ్చడి పట్టని వాళ్ళు కూడా ఈజీగా పట్టుకోవచ్చు. ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.